నమస్తే. మన ఊరు మన ముచ్చట యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. మరి చాలా రోజులవుతుంది మీ ముందుకు ప్రత్యక్షంగా రాలేకపోతున్నాను. అసలు వీడియోలు చేయడం అంటే కూడా అంత ఈజీ కాదు. మన అమూల్యమైన సమయాన్ని వెచ్చించి, అనేక రకాలుగా ఆలోచించి, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడదు కూడా అని కూడా ఆచితూచి మాట్లాడాలి కనుక, ఇప్పుడు మన ఛానల్ గూడా యూట్యూబ్ గుర్తించింది. అదేవిధంగా మనము కొంచెము సమాజంలో తిరుగుతున్నాం కనుక, లేట్ అయినా గానీ కొన్ని మంచి వీడియోలు పెట్టాలనే ఆలోచనతోటి మీ ముందుకు రావడం జరిగింది. చాలా అంశాలు మాట్లాడాలన్నా సమయం కుదరట్లేదు. ఈరోజు కాస్త సమయం దొరికింది. ఏంది అంతగానం బిజీ ఏంటి అని మీరు అనుకోవచ్చు. కానీ ఉంటుందండి, రైతన్నలకెప్పుడు పని ఉంటుంది. రైతు ఎప్పుడు ఎంత చేసినా తక్కువే. ఎంత చేసినా గానీ ఏటికేతం బట్టి 1000 పుట్లు పండించిన గంజిలో మెతుకులగలన్న రైతు ఎంత కష్టపడ్డా అనేక పనులుంటాయి. మరి ఈరోజు మీ ముందుకు రావడానికి బలమైన కారణం లేకపోలేదు. అంటే ఏమన్నా పరిచయం చేస్తాడా ఏదని కాదు. అయితే విషయమొచ్చేసి కనుమరుగవుతున్న వస్తువులు మన కండ్ల ముందు ఉండి, మన కండ్ల ముందు మన ఇళ్ళలో ఉండి చివరకు అకస్మాత్తుగా మాయమైపోతున్న కొన్ని వస్తువులను మీకు పరిచయం చేయడానికి మీ ముందుకొచ్చాను. అవేంటి, ఏనుగొండలు, ఇంకా వస్తువులేంటి అని అనుకోకండి. అంటే నేను పుట్టక మునుపు కొన్ని వస్తువులుండేటివి. నేను పుట్టిన తర్వాత ఉన్నాయి. ఇప్పుడు కొన్ని మా పిల్లలు పుట్టాక కొన్ని మాయమైపోతున్నాయి. ఆ మాయమైపోతున్న కొన్ని వస్తువులలో ఒక వస్తువుని మీకు ఈరోజు పరిచయం చేయడానికి మీ ముందుకు రావడం జరిగింది. చూస్తూ ఉండండి. వీడియో అంటే దాటవేయకండి. చూసే ప్రయత్నం చేయండి. పోయేదేముందండి? కాస్తంత సమయం ఇవ్వండి. నేను మీకు ఇవ్వట్లేదా? మీరు నాకివ్వండి. మనం వెళ్దాం రండి. అసలేంటి ఆ వస్తువు గురించి. చూస్తున్నారు గదా! ఇక్కడ ఒక చెక్క పెట్ట. ఒక చెక్క పెట్టండి. ఇది ఈ చెక్క పెట్ట అంటే ఒకప్పుడు మనకు చెక్కతో చేయబడ్డ పెట్టెలు, చెక్కతో చేయబడ్డ అలమారీలు, చెక్కతో చేయబడ్డ బొట్టు పెట్టెలు, ఇలా ఏ వస్తువు తీసుకున్నా మనకు చెక్కతో కలపతో తయారు చేయబడేది. మన విశ్వబ్రాహ్మణులు, మరి మన వడ్ల వాళ్ళు దాన్ని చక్కగా ఏ విధంగా అంటే ఆ విధంగా మలిచేవాళ్ళు. మరి నేను చూసినంత వరకు చెక్క బీరువాలను కూడా చూడడం జరిగింది. మీరు కూడా చూసే ఉంటారు. చూస్తే కామెంట్ పెట్టండి. ఇప్పుడు మన ముందున్నది ఒక చెక్క పెట్ట. అంటే ఇనుప పెట్ట ఎలా ఉందో ఇప్పుడు చెక్క పెట్ట. ఇప్పుడు కాలక్రమేణా ఆధునిక ప్రపంచంలో ఇనుముతో చేయబడ్డ బీరువాలు, స్టీల్‌తో తయారు చేయబడ్డ బీరువాలు, పెట్టెలు, మనకు సూట్ కేసులు, బ్యాగులు అందుబాటులోకి రావడం జరిగింది. అయితే ఈ పెట్టెను మనం ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఇదొచ్చేసి చెక్క పెట్టె అండి. చెక్క పెట్టెను మీకు చూపిస్తాను. ఏంటి ఇది కూడా కనుమరుగైపోతున్న వస్తువులో ఇదొకటి. ఇదొచ్చేసి మా తాతగారు, మా తాతగారి నుంచి మా అమ్మగారికి వచ్చిందండి ఇది. మా తాతగారు ఇందులో తన బట్టలను అవి పెట్టుకునేవాళ్ళంట. నేను చూడలేదు. నాకు గుర్తుకు లేదు. మా అమ్మ చెప్పేది. అక్కడి నుంచి మా అమ్మకు ఈ వస్తువును పడేయబుద్ధి కాక, అంటే మొన్నటిదాకా మాకు అలాగే ఉన్నది గనక, ఈ చెక్క పెట్టెను ఒకసారి ఓపెన్ చేద్దాం. ఇదొచ్చేసి గొళ్ళెము. అంటే చీకిపోయిందండి. పాడైపోయింది. ఇంకా పూర్తిగా పాడైపోతుందనే మీకు చూపిస్తున్నాను. చాలా పాడైపోయింది. చెదలు పట్టేసిందండి. నాకు కూడా దీన్ని మా అమ్మ భద్రపరుచుకునేది. కొద్ది రోజుల దాకా నాకు కూడా ఇది ఉపయోగంలోకి వచ్చేది. నా బుక్స్, నా కొన్ని వస్తువులు కూడా ఇందులో నేను దాచిపెట్టుకున్నాను. అయితే ఇది పాడేయాలనిపించట్లేదు. అన్ని వస్తువులు ఎప్పటికి ఉండవు కదా! మనిషిలో మనమే ఉండట్లేదు. ఇవెంత కనుక మనం అన్ని వస్తువులు దాచుకోలేము. గరికపాటి గారన్నట్టు ప్రతి వస్తువు దాచిపెట్టుకుంటే మన ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు గారు వారన్నట్టుగానే ప్రతి వస్తువును మన ఇంట్లో దాచిపెట్టుకుంటే బోలెడన్ని వస్తువులు తయారవుతాయి. కనుక అన్నీ పాడేస్తూ ఎవరికో ఇవ్వాలని అంటుంటారు. దీన్ని ఎవరికి ఇవ్వలేక, నేను ఉంచుకోలేక చివరికి ఈ విధంగా తయారైపోయింది. ఇది చెక్క పెట్టె డోర్ అండి. ఇలా ఉంటుంది. ఇలా పెట్టుకునేవాడిని నేను. ఇక్కడ ఒక కాన ఉంటుండే. ఇందులో నేను బుక్స్ పెట్టుకున్నాను. చాలా రోజులు నా బుక్స్, నాకు కొన్ని విలువైన అంటే టీసీ మేము అవన్నీ ఉంటూ ఉండే. ఇది పాడైపోయింది. దీన్ని పాడేయాలనిపించలేదు. తిరిగి మా బాయ్ దగ్గర తెచ్చి పెట్టుకున్నానండి. పెట్టుకొని ఇందులో పానాలు, మన బాయ్ కాడ సామాను, టేపులు, చిన్న వస్తువులను ఇందులో భద్రపరిచేవాడిని. ఇప్పుడు ఇది ఈరోజు ఎందుకనో నాకు చిన్న వస్తువు అవసరం ఉండి దీన్ని ఇలా కదిలిచ్చేసరికి పూర్తి శిథిలమైపోయిందండి.
ఒకసారి మీకు చూపిస్తాను చూడండి, నవ్వద్దు. ఇలా చూడండి మీరు, ఇలా పాడైపోయింది. నన్ను ఏం చేయమంటావు, చెదలు వచ్చేసింది. ఇంకా ఈ రోజుకి దీనికి కథ మా తాతగారు మా అమ్మగారి ద్వారా చెక్క పెట్టె వచ్చింది. ఈ పెట్టె చివరకు ఈరోజు మరి మా నుంచి దూరం అయిపోతుంది. ఇక మనకు ఇలాంటి పెట్టెలు కూడా కనిపించే అవకాశాలు కూడా లేవు కనుక మీకు ఈ చిరు ప్రయత్నం చేశాను. మీరు కూడా చెక్క పెట్టె మీ ఇంట్లో ఉంటే మీరు చూసుంటే నాకు కింద వాక్యాల పెట్టి ఉంది కదా, దాంట్లో ఒక మీ అమూల్యమైన వాక్యం రాసి పంపించండి. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్ మాత. కనుమరుగవుతున్న వస్తువులు మరొక వస్తువును మీకు చూపిస్తాను ఈరోజే, ఎందుకంటే మనకు సమయం తక్కువ కనుక.